అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ సీతమ్మ రామకోటి. సీతమ్మ రామయ్య దంపతులకు 4 కొడుకులు. 3వ కొడుకు మాత్రం ఉన్న ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన 3 కొడుకులు కూడా పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సీతమ్మ రామయ్య వ్యవసాయం చేస్తున్న కొడుకు దగ్గరే ఉంటూ ముసలితనంలో ఉన్న ఊళ్ళోనే ఆదరించే కొడుకు కోడలు ఉండటం తమకు పూర్వజన్మ సుకృతమని సంబరపడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున సంవత్సరాది పండగ వచ్చింది. సంవత్సరాది పండగ రోజున అందరూ కలుసుకోవాలని సీతమ్మ రామయ్య చేసిన నియమం ప్రకారం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లతో 3వ కొడుకు ఇల్లు కిటకిటలాడుతూ ఉంది. కేకలు కేరింతలతోటి ఇల్లంతా మహాసందడిగా ఉంది. మనవలందరూ సీతమ్మ చుట్టూ చేరారు. అందులో 2వ కొడుకు, నాయనమ్మ, నువ్వు రోజు పూజ చేస్తూ ఉంటావు కదా, నీకు ఎప్పుడైనా దేవుడు కనిపించాడా అని అడిగాడు. సీతమ్మ నవ్వి, కంటిపాప కనురెప్పనెప్పుడైనా చూడగలదా? అయినా కనురెప్ప కంటిగుడ్డును అనుక్షణం కాపాడుతూ ఉంటుంది. భగవంతుడు అంటే అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్న కంటి రెప్పలాంటివాడు. భక్తి అనే అద్దంలో ప్రయత్నిస్తే మనం కంటి గుడ్డు ద్వారా అద్దంలో కనురెప్పను చూసినట్లుగానే భగవంతుణ్ణి కూడా చూడగలుగుతాం అని చెప్పింది. పిల్లలకు భగవత్ స్వరూపం అర్థమయ్యింది. అప్పటికే ఎన్నో ఏళ్లుగా సీతమ్మ రామకోటి రాయడం మొదలుపెట్టింది. నాయనమ్మను ప్రశ్నించిన మనవడే, నువ్వు రాస్తున్న రామకోటి ఎప్పటికి పూర్తవుతుంది? హాయిగా మాతో కాలక్షేపం చేయకుండా ఎందుకు ఇలా వృధా ప్రయాస అన్నాడు. సీతమ్మ నవ్వి, ఒరే నాని, నేను చచ్చిపోయేదాకా రామకోటి రాస్తాను. అది నీ చేత లెక్క పెట్టిస్తాను. నేనే స్వయంగా వెళ్ళి భద్రాచలం రాముల వారి సన్నిధికి చేర్చుకుంటాను, సరేనా అని అంది. అది జరిగిన కొంతకాలానికి సీతమ్మకి జబ్బు చేసి మంచం పట్టింది. ఆమె జీవితం రోజుల్లోకి వచ్చేసిందని వైద్యుడు చెప్పాడు. అందుచేత సీతమ్మ కొడుకులందరూ సకుటుంబంగా చూడటానికి వచ్చేవారు. 2వ కొడుకు నాని నాయనమ్మ దగ్గరికి వచ్చాడు. సీతమ్మ వాడితో, ఒరే నాని, నువ్వు చెప్పింది నిజమే, రామకోటి పూర్తవ్వకుండానే పోతున్నానురా. ఎంత తక్కువ రాశానో కొంచెం లెక్కపెట్టి చెప్పరా అంది దీనంగా. నాని కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళి నాయనమ్మ రాసిన రామకోటి పుస్తకాలను తీసి కళ్ళకద్దుకున్నాడు. చకచకా లెక్క వేశాడు. తర్వాత నాని సంతోషంగా నాయనమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు 1,000కి పైగానే రామనామాన్ని రాసేసావు. నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు త్వరగా కోలుకో. నేనే స్వయంగా వాటిని నీ చేత భద్రాచలం రామునికి అప్పగిస్తాను అన్నాడు. సీతమ్మ నవ్వి, రామకోటిని లెక్కించిన ఘనత నీకే దక్కిందిరా. నాకు తృప్తిని కలిగించావు. నేను రాసిన రామకోటి పుస్తకాలు తప్పకుండా రాముని సన్నిధికి చేరుకుంటాయి. నువ్వు మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మంచి పేరు తెచ్చుకుంటావు అని దీవించింది. అలా మరికొద్ది రోజులకే సీతమ్మ కన్నుమూసింది. ఆవిడకు అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అయితే రామకోటి పుస్తకాలు మాత్రం కట్టగట్టి అటకెక్కించేశారు. చాలా కాలం గడిచిపోయింది. సీతమ్మ రాసిన రామకోటి పుస్తకాలు అటక మీదే ఉండిపోయాయి. వాటి సంగతి ఇంచుమించుగా అందరూ మరిచిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరాది రోజున ఇంటిళ్ళపాతి కూడా ఆ గ్రామంలో కలుసుకున్నారు. అందరూ కూడా సీతమ్మ లేని లోటుని తలుచుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఒక ముసలావిడ ఆయాసపడుతూ ఇంటి మెట్లెక్కి లోపలికి వచ్చింది. అందరికీ ఆవిడని చూడగానే సీతమ్మే గుర్తుకొచ్చింది. ఆవిడ, అయ్యా,
నేను కలిగినింటి దాన్నే రామకోటి రాసుకుంటూ భద్రాచలం బయలుదేరాను. దారిలో నాకు నచ్చిన ఇంట్లో బస చేసి భోజనం అడుగుతాను. ఆ ఇంట్లో ఎవరైనా రామకోటి పూర్తి చేసి ఉంటే ఆ పుస్తకాలను నా వెంట తీసుకొని పోయి భద్రాచలంలో అందచేయాలన్నదే నియమం కూడా ఉంది. ఇంతవరకు 4 ఊళ్ళు తిరిగాను. భోజనం పెట్టి ఆదరించారు తప్ప రామకోటి పూర్తి చేసిన ఇల్లు నాకెక్కడా కనిపించలేదు. ఆకలేస్తోంది, కొంచెం అన్నం పెట్టించండి. మీ ఇంట్లో రామకోటి పూర్తి చేసిన వారుంటే నా అన్వేషణ మానేసి ఆ పుస్తకాలు తీసుకుని భద్రాచలం వెళ్ళిపోతాను అని చెప్పింది ఆ పెద్దావిడ. నా రామకోటి నేనే భద్రాచలం తీసుకొని పోతాను అన్న సీతమ్మ మాటలు అందరికీ జ్ఞాపకానికి వచ్చాయి. వచ్చిన ఆవిడను సీతమ్మే ఏర్పాటు చేసిందన్న భావం అందరికీ కలిగింది. ఆవిడకు సమస్త ఉపచారాలు చేసి షడ్రశోపేతంగా భోజనం కూడా పెట్టారు. రామకోటి పుస్తకాలు ఇవ్వటమే కాకుండా భద్రాచలానికి కావలసిన పైకం కూడా ఆమె వద్దన్నా వినకుండా రామయ్య చేత ఇప్పించారు. పుస్తకాలు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే నానికి ఎంతో ఎక్కువ ఉపకార వేతనంతో విదేశాల్లో చదువుకోవటానికి రమ్మని పిలుపు వచ్చింది. నాకు తృప్తి కలిగించావు. నా రామకోటిని నేనే పట్టుకొని వెళ్తాను. నువ్వు విదేశాలలో కూడా మంచి పేరు తెచ్చుకుంటావు అని చెప్పిన నాయనమ్మ మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని నాని మనసులోనే ఆవిడకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.